ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఉదయం నుండి వాకర్స్తో, క్రికెట్ ప్లేయర్స్తో, బ్యాడ్మింటన్ ప్లేయర్స్తో, యోగా వాళ్ళతో అందరినీ ప్రత్యేకంగా వెళ్ళి మరి దేశం కోసం మోడీ గత 10 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి సంక్షేమం మీకు తెలుసు. మీరు విజ్ఞులు, విద్యావంతులు, మూడోసారి మోడీ గారిని ప్రధాని చేయాలి, నన్ను ఆశీర్వదించమని వారిని కోరుకోవడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా స్పందించి మేము సైతం మోడీ మద్దతని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నది అంటే మరి మోడీ గారి నేతృత్వంలో గడిచిన 10 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు బార్డర్ సంరక్షణలో కానీ, ఇతర దేశాలు మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా కానీ, 370 ఆర్టికల్ కానీ, త్రిబుల్ తలాక్ కానీ, మహిళా రిజర్వేషన్ కానీ, లేదా ఇతరత్ర బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మళ్ళోసారి మోడీ వైపు ఆలోచించే విధంగా, మోడీని ఆశీర్వదించే విధంగా రేపటి ఎన్నికలు జరగబోతున్నాయి.